బ్రేకింగ్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్యం కారణంగా 14 రోజుల మధ్యంతర బెయిల్ను విజయవాడ కోర్టు మంజూరు చేసింది. హై బీపీ, గుండె సంబంధిత సమస్యలతో పిఎస్ఆర్ బాధపడుతున్నారు. ఇక కోర్టుకు మెడికల్ రిపోర్టులను వైద్యులు సమర్పించారు. పిఎస్ఆర్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించనున్నారు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్యం కారణంగా 14 రోజుల మధ్యంతర బెయిల్ను విజయవాడ కోర్టు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. హై బీపీ, గుండె సంబంధిత సమస్యలతో పిఎస్ఆర్ బాధపడుతున్నారు. కోర్టుకు మెడికల్ రిపోర్టులను వైద్యులు సమర్పించారు. పిఎస్ఆర్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చందు, ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన్ను అనేక సార్లు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో హై బీపీతో ఎప్పుడైతే ఆయన్ను సిఐడి అధికారులు విచారణకు తీసుకొచ్చినటువంటి క్రమంలో నుంచి కూడా ఆయన ఆ స్థాయిలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి చివరకు తన అధికారుల ముందనే తల వగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వం వల్ల అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి బాధకు, అదేవిధంగా దిగ్భ్రాంతికి కూడా లోనైనటువంటి నేపథ్యంలో ఆయన కొంత ఐబీపీతోనూ, అదేవిధంగా గుండె సంబంధించినటువంటి కొంత దాంతో ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు గత కొన్ని రోజులుగా కూడా ఆయన నటి జత్వాని కేసుకి సంబంధించి ఆయన రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టుకు ఆయనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు అటు వైద్యులు రిపోర్ట్ అందజేసినటువంటి నేపథ్యంలో 14 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఆయన అటావచ్చిన హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు కూడా తెలిసింది. మెరుగైనటువంటి వైద్యులను అందించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. మరి ఏ విధంగా ఈ 14 రోజుల పాటు ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్ళీ ఆ బెయిల్ ఏమైనా పొడిగించేటువంటి అవకాశం ఉంటుందా, లేదా పూర్తి స్థాయి బెయిల్ ని ఈలోపు అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరంగా ఉంది. చందు. రాజ్ కుమార్, థ్యాంక్ యూ.